నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. అంకారా నదీ తీరం భూకంప విలయంతో అల్లాడుతున్నదని తెలియగానే భారతదేశం ఆగమేఘాల మీద స్పందించింది. కేవలం గంటల వ్యవధిలో విపత్తు సహాయక బృందాలను 5 బోయింగ్ C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలను అటు టర్కీతో పాటు సిరియాకు పురమాయించింది. ఈ మొత్తం చర్యల క్రమానికి ఆపరేషన్ దోస్త్గా నామకరణం చేసింది. 2020 నుంచి 2022 వరకు 2 ఏళ్ల పాటు శ్రమ కోర్చి ఆధునీకరించిన NDRF బృందాలతో పాటు ఆహార పదార్థాలు, వైద్య పరికరాలు, వైద్యులను పంపింది. అంతేకాదు, శిథిలాల కింద బతికున్న వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా తర్ఫీదు చేసిన డాగ్ స్క్వాడ్లను తరలించింది. టర్కీ, సిరియాలకు పొరుగున ఉన్న పశ్చిమాసియా దేశాల కన్నా భారత్ ఎందుకింత వేగంగా స్పందించింది? ఉద్రిక్త భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో పశ్చిమాసియా విషయంలో భారత్ వ్యూహాత్మక దృష్టితో ఉందా? విదేశాంగ విధానాల సుదీర్ఘ ప్రయోజనాల రీత్యా సరికొత్త దౌత్య నీతిని రచించిందా? కేవలం గంటల వ్యవధిలో 5 యుద్ధ విమానాలకు సరిపడా సరంజామాను ఎలా సిద్ధం చేయగలిగారు? ఈ మొత్తం ఎపిసోడ్లో విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, భారత వాయుసేనాధిపతి విఆర్ చౌదరి, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఎలాంటి పాత్ర పోషించారు? మొత్తంగా ఆపరేషన్ దోస్త్ ఎలా జరిగిందో చూద్దాం. మొన్నటిదాకా చైనా, పాకిస్తాన్లతో కలిసి భారత్పై విమర్శలు చేసిన టర్కీ విషయంలో మన దేశం త్వరితగతిన స్పందించడంతో ప్రపంచం దిగ్భ్రమకు గురైంది. చైనా ఆశ్చర్యాన్ని ప్రకటించింది. ఉగ్రవాదానికి స్వర్గధామంగా ఉన్న టర్కీ, ఐసిస్ ప్రధాన అడ్డాగా ఉన్న సిరియా విషయంలో మన దేశం స్పందించిన తీరును దౌత్య చరిత్రపై పట్టున్నవారు, విదేశాంగ వ్యవహారాలపై లోతైన అవగాహన కలిగిన నిపుణులు భారత్ చర్యను ప్రశంసిస్తున్నారు. ఇది చాలా దూరదృష్టితో భౌగోళిక రాజకీయాల్లో భవిష్యత్తును అంచనా వేసిన కారణంగా మోదీ ప్రభుత్వం ఇంత త్వరగా స్పందించిందని అంటున్నారు. ముందుగా, ఇంత వేగంగా భారత్ అవసరమైన సరంజామాను ఎలా సేకరించగలిగిందో చూద్దాం. ఎప్పుడైనా ఇలాంటి అంతర్జాతీయ విపత్తులు సంభవించినప్పుడు కేవలం ఒక శాఖ తన చొరవతో ఇంత సత్వరంగా చర్యలు తీసుకోదు. విదేశాంగ శాఖ, రక్షణ శాఖ, వాయుసేనతో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, జాతీయ భద్రతా సలహాదారుల నేతృత్వంలో ప్రధానమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో నిర్ణయాలు చేసిన తర్వాత మాత్రమే చివరి ఆదేశాలు వెలువడతాయి. ఇక ఆపరేషన్ దోస్త్ ఇంత శరవేగంగా ఎలా జరిగిందో చూద్దాం. విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ మీడియాతో మాట్లాడుతూ, భౌగోళిక రాజకీయాల్లో నెలకొన్న ఉద్రిక్తత కారణంగా టర్కీతో తీవ్ర విభేదాలు ఉండవచ్చు, కానీ విపత్తుల సమయంలో మానవతా సాయం అందించడం భారత్ తన కర్తవ్యంగా భావిస్తుంది. వసుదైవ కుటుంబకం అనేది భారత్ అనాది భావన అంటూ స్పష్టం చేశారు. జయశంకర్ ప్రకటనకు ముందే జరగాల్సిన వ్యవహారాలన్నీ జరిగిపోయాయి. మొదటి దశలో NDRF సంసిద్ధతను తెలుసుకోవడం, నిర్దిష్టంగా టర్కీ, సిరియా ప్రజలు తినే ప్రధాన ఆహార పదార్థాలు ఉన్నాయా లేదా అనేది చాలా ముఖ్యం. సాధారణంగా నిత్యావసరాలను NDRF నిల్వ చేస్తుంది. నీళ్లు, అప్పటికప్పుడు తరలించాల్సిన వస్తువులను మాత్రమే తన వద్ద ఉంచుకోదు. ప్రధాని కార్యాలయం నుంచి కీలక సమాచారం అందగానే NDRF తన బలగాలను సమీకరించుకుంది, కావలసిన ఆహార పదార్థాలను సేకరించింది. NDRF ఇంత వేగంగా ప్రతిస్పందించడానికి ప్రధాన కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం 2019 జనవరిలో NDRFను ఆధునీకరించాలని నిర్ణయించింది. సాంకేతికతను జోడించడంతో పాటు మొత్తంగా NDRF పని పద్ధతిని మార్చాలనే కృత నిశ్చయంతో రంగంలోకి దిగింది. మొదటి దశలో NDRFలో సుదీర్ఘకాలంగా సేవలందిస్తున్న వారిని ప్రోత్సహించాలని నిర్ణయించింది. 8వ బెటాలియన్ NDRF కమాండెంట్ PK తివారీకి 2019లో గౌరవ పురస్కారాన్ని కూడా అందించింది. ఆ తర్వాత వరుసగా ఉత్తరాఖండ్ కేంద్రంగా పనిచేసే డిజాస్టర్ మిటిగేషన్ అండ్ మేనేజ్మెంట్ సెంటర్ చీఫ్ KM సింగ్లకు సైతం గౌరవ పురస్కారాలను అందజేసింది. 2020 తర్వాత కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. NDRF అనగానే తూతూ మంత్రంగా ఉండకూడదని, అది ఒకానొక విభాగంగా ఉందనే అపవాదు మిగలకూడదనే భావనతో భద్రతా బలగాల్లో కొత్తగా వచ్చిన ఔత్సాహిక యువతరాన్ని ప్రోత్సహించింది. అందులో సాంకేతికతపై అవగాహన ఉన్న వారిని, అప్పటికే ట్రెక్కింగ్ అనుభవం ఉన్న వారిని ప్రోత్సహించింది. హైటెక్ గ్యాడ్జెట్స్ టు రెడ్యూస్ డిజాస్టర్ రెస్పాన్స్ టైం పేరిట కొత్త భావనను తీసుకొచ్చింది NDRF. 58 కోట్లు వెచ్చించి స్నేక్ ఐ కెమెరాలు, LED బెలూన్ లైట్లు, డీప్ పెనట్రేషన్ గ్రౌండ్ సెన్సింగ్ రాడార్లను కొనుగోలు చేసింది. భూకంపాలు, వరదలు వచ్చినప్పుడు వీటి సాయంతో వేగంగా బాధితులను కాపాడే అవకాశం ఉంటుంది.
ఇక ఎన్డీఆర్ఎఫ్ తన పూర్తి స్థాయి సంసిద్ధతను ప్రకటించిన తరువాత రక్షణ శాఖ వైమానిక దళం పని మొదలవుతుంది. అందుబాటులో ఉన్న అవసరమైన యుద్ధ విమానాలను సిద్ధం చేసుకోవాలి. మరోసారి వాటి పనితీరును క్షుణ్ణంగా పరిశీలించాలి. ఘజియాబాద్ విమానాశ్రయం నుంచి టర్కీ మధ్య దూరం సుమారు 4600 కిలోమీటర్లు. ఈ మొత్తం అంచనాలు పర్యవేక్షణల తరువాత రక్షణ శాఖతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంగీకారంతో తదనంతర పనులు మొదలవుతాయి. ఆ తర్వాత విమానయాన శాఖ మన యుద్ధ విమానాలు ఏ దేశాల గుండా వెళతాయో ఆయా దేశాలకు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇతర దేశాల గగనతలాల్లో మన దేశ యుద్ధ విమానాలు కనిపిస్తే విదేశీ వ్యవహారాల శాఖకు తలనొప్పిగా పరిణమిస్తుంది. విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే మన దేశ బోయింగ్ C-17 గ్లోబ్ మాస్టర్ విమానాలు టేకాఫ్ అయ్యాయి. ఆపరేషన్ దోస్త్ విజయవంతంగా టర్కీ చేరుకుంది. అసలు భారత్ ఎందుకు టర్కీ విషయంలో దాతృత్వం ప్రదర్శించిందో చూద్దాం. భారత్ టర్కీల మధ్య 1948 నుంచే దౌత్య సంబంధాలున్నాయి. అయితే కశ్మీర్ పాకిస్తాన్ల విషయంలో టర్కీకి అభ్యంతరాలు ఉండడంతో ద్వైపాక్షిక సంబంధాల్లో సందిగ్ధత నెలకొంది. 1965లో జరిగిన ఇండో పాక్ యుద్ధం తర్వాత ఈ సంబంధాలు మరింత క్షీణించాయి. 1972 యుద్ధంతో పరాకాష్ఠకు చేరుకున్నాయి. నిరంతరం పాకిస్తాన్కు మద్దతు పలికే టర్కీ చైనాతోనూ సంబంధాలు నెరపింది. చైనా భారత్ల మధ్య కూడా ఆది నుంచి యుద్ధ వాతావరణం ఉండడం వల్ల కూడా భారత్ టర్కీల మధ్య సంబంధాల్లో ఓ మోస్తరు సందిగ్ధత నెలకొంది. 2019 జూన్ నెలలో ఆర్లాండోలో జరిగిన FATF సమావేశాల్లో టర్కీ చైనా బాహాటంగా పాకిస్తాన్కు మద్దతు తెలిపాయి. దీంతో టర్కీ భారత్ల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. అయితే గతేడాది జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల నాటికి టర్కీ స్వభావంలో కాస్త మార్పు వచ్చింది. పాకిస్తాన్కు మద్దతు ఇస్తూనే మరోవైపు భారత్తో సఖ్యతగా మెలగాలనే అభిప్రాయానికి వచ్చినట్లు అర్థమవుతోంది. ఇందుకు సంబంధించి యురేషియా టైమ్స్ పత్రిక 3 key reasons why Turkey is keen to reset its ties with India and keep its pro-Pakistan, pro-Kashmir sentiments on back burner శీర్షికన 2022 సెప్టెంబర్ 22న ఓ విశ్లేషణాత్మకమైన ఆర్టికల్ రాసింది. దక్షిణాసియా భౌగోళిక రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తున్న భారత్తో సఖ్యతగా మెలుగుతూనే ఒక పశ్చిమాసియా దేశంగా తన సుదీర్ఘకాల మిత్రుడైన పాకిస్తాన్తో కూడా స్నేహ సంబంధాలు నెరపాలనుకుంటోందని ఈ వ్యాసం నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి 370 అధికరణాన్ని తొలగించడంపై తొలి రోజుల్లో ఆగ్రహంగా ఉన్న టర్కీ ఆ తర్వాత రోజుల్లో స్వరాన్ని తగ్గించుకుంది. టర్కీ ప్రధాని ఎర్డోగాన్ UN జనరల్ అసెంబ్లీలో మాట్లాడుతూ ద పాకిస్తాన్ ఫ్యాక్టర్ ఇన్ ఇండియా టర్కీ రిలేషన్స్ ఇస్ గెటింగ్ డైల్యూటెడ్ అండ్ బోత్ న్యూఢిల్లీ అండ్ అంకారా are recalibrating their policies towards one another in the face of the ongoing geopolitical changes అని అన్నారు. పాక్ కారణంగా నీరుగారిపోయిన భారత్ టర్కీ సంబంధాలను ఇరు దేశాలు వర్తమాన భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో పునర్మూల్యాంకనం చేసుకోవాలంటూ వ్యాఖ్యానించారు. భారత్ జట్టు కట్టాలని టర్కీ అనుకోవడానికి క్లుప్తంగా 3 కారణాలు చెప్పొచ్చు. మొదటిది షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారత్ చైర్మన్గా ఉండడం, రెండవది G20 దేశాల్లో కీలక పాత్ర పోషిస్తుండడం, మూడోది టర్కీ ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం. భారత్ చాలా వ్యూహాత్మకంగా ఆసియాలో తన ప్రాబల్యాన్ని నిలుపుకుంటూనే దక్షిణాసియాలో ప్రభావాన్ని నెరుపుతూనే సంక్షోభంలో ఉన్న పశ్చిమాసియాలో తన పాత్రను విస్తరించాలనుకుంటోంది. ఈ కారణంగా ఆఫ్ఘనిస్తాన్లో పెట్టుబడులు పెట్టింది, బంగ్లాదేశ్ను చేరదీస్తోంది. రోజురోజుకు ఉద్రిక్తంగా మారుతున్న భౌగోళిక రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. దౌత్యరంగ పాత్రను పునర్మూల్యాంకనం చేయాలనుకుంటోంది. ఈ మొత్తం నేపథ్యంలో క్రమంగా పశ్చిమాసియాలోకి అడుగుపెట్టింది భారత్. అయితే రానున్న కాలంలో విశ్వగురు స్థానం వైపు వేస్తున్న అడుగులు సఫలీకృతం కావాలనే మనం కోరుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.